వైసీపీ కార్యకర్త సాయి జర్నలిస్ట్ సాయి ఏదో మాట్లాడుతున్నాడండి. ఒక టీడీపీ కార్యకర్తగా నేను ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తాను. వీళ్ళు ఏంటంటే కొంచెం తెలివైన వాళ్ళు, అంటే ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని ప్రజలకు ఎలా చెప్పాలి. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అనడానికి, లేదా మీ అమ్మ డాష్ ఉన్నాడా అంటే చాలా తేడా ఉంటుంది కదా. సేమ్ వీళ్ళు ఏం చేస్తారంటే మీ అమ్మ డాష్ ఉన్నాడా అన్న మాటనే ఇంకా పొలైట్గా జనాలకు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకున్న అభిమానం, వైసీపీని ఆయన ప్రమోట్ చేయాలనుకుంటున్న ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని ప్రయత్నం చేశారు సాయి గారు. ఆ ప్రయత్నానికి దాని వెనకాతలో ఉన్న బొక్కలంటే తెలియజేస్తాను. కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, లేదంటే ఎదురుదాడి చేయడం, వీటితోనే ఓట్లు వస్తాయా? ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాల్సిన అంశం. ప్రతీకార రాజకీయం పార్టీ కార్యకర్తకి సంతుష్టీకరణకు పనికొస్తుంది, కానీ సాధారణ ప్రజలు ఇది కోరుకుంటారా? నిరంతరం అసలు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ క్రిందసారి తెలుగుదేశం పార్టీ గురించి చర్చ పక్కకెళ్ళిపోయింది అందరికి. ఇప్పుడు కేసులు పెడుతున్నారు, జైలు పంపిస్తున్నారు చాలా మందిని, దానికి భయపడుతున్నారు. వైసీపీ క్యాడర్లో గతంలో ఎవరైతే నోరు పారేసుకున్నారో, ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇప్పుడు కేసులు పెట్టకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసులు పెట్టకండి అంటే వాళ్ళు ఆగరు. కాబట్టి కేసులు పెట్టడం వల్ల మీకే నష్టం అండి అనేది చూపించాలనే ప్రయత్నం చేయడానికి వైసీపీ కార్యకర్త జర్నలిస్ట్ సాయి వచ్చాడు మన ముందుకి. దానివల్ల మనకే నష్టం అండి. అది ప్రతీకార చర్యలట. ఆ ప్రతీకార చర్యలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజలు ఎలాగనుకున్నారు అలా అనుకున్నారని ఏదో ఒక చెప్తున్నాడండి ఒక కథ. ఎందుకని నవరత్నాలు ఇవ్వడం ఏంటి, అసలు అన్ని లక్షల మందికి అంత డబ్బులు పొయ్యడం ఏంటి, యాడ్ నుంచి చేస్తున్నాడు ఇతను అని జగన్ మీద చర్చ తప్పించి తెలుగుదేశం మీద చర్చ లేదు. అట్లాంటి దాంతోపాటు కరోనా టైంలో అసలు తినడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, పనులకు బయటికి వెళ్ళలేం. అలాగని ఇంట్లో కూర్చుంటే పెట్టేది ఎవరు? వైద్యం ఎవరు చేపిస్తారు? వైద్యం ప్రభుత్వం ఉచితంగా చేయించింది, ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు వేసింది. ఆ టైంలో కరోనా కదా అని చెప్పేసి, ఆర్థిక సంక్షోభం ఉంది కదా అని చెప్పి పథకాలు ఆపేలా, పథకాలన్నీ ఇచ్చి దాంతో ఇంట్లో కూర్చుని బియ్యం తీసుకుని, ఇంట్లో కూర్చుని డబ్బులు తీసుకుని ప్రశాంతంగా గడిపేశారు. దేశంలో మరి ఏ రాష్ట్రంలో సాధ్యం కాదు. అయినా అది ఒక అలా కరోనా సమయంలో అది కరెక్టేనేమోండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో కూర్చుని వాళ్ళు ఇచ్చే బ్రెడ్ అయితే వాళ్ళు ఇచ్చే పాలు అవి తీసుకుంటాడు. అది చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ సమయంలో. కానీ ఆయనకు అనారోగ్యం తీరిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు మేము బ్రెడ్ పాలు ఇస్తామరా, నీకు పని ఏమో, నీకు జీతం ఏమో, నిన్ను బతకడానికి ఏమో అవకాశం ఏమో అంటే దరిద్రంగా ఉంటుందండి. కోవిడ్ టైంలో ఒకవేళ మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ తర్వాత కోవిడ్ పోయిన తర్వాత కూడా జనాలు అందరి పరిస్థితి అంతే. కోవిడ్ టైంలో 1000 రూపాయలు ఇచ్చారు, ఆ తర్వాత సమయంలో కూడా 1000 రూపాయలు ఇస్తే బాగుండు, 5000 ఇస్తే బాగుండు, లేకపోతే 10,000 ఇస్తే బాగుండు అనే స్థాయికి జనాన్ని మొత్తం నేలమట్టం చేస్తారండి. ఇప్పుడు మీరు ఇన్ని పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అన్ని పథకాలు ఇచ్చినా కూడా మరి ఆ 30 రూపాయల పథకాలు ఏవైతే ఉన్నాయో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు ప్రజలు? మరి అవన్నీ నిజంగా అంత గొప్ప పథకాలు అయి ఉంటే ఇంకా ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే పాత డబ్బా, మా తాతలు ఏదో నేతులు నాగారు, మేము మా మూతులు నాగండి అని అదే సొల్లు డ్రామా. మారండి సార్, మారండి. ఇప్పుడు మీరు ఒక వ్యూహంతో వెళ్ళారు, దాన్ని ప్రజలు నేలమట్టం చేశారు, మీకు గట్టి బుద్ధి చెప్పారు. ఇప్పుడు వ్యూహం అన్న మార్చండి, కనీసం జనాన్ని మోసం చేసే మీ స్ట్రాటజీ అన్న మార్చండి. మళ్ళీ అదే పాత స్ట్రాటజీ తీసుకొస్తే జనాలు చీ అంటారు కదండి. జగన్ ఎందుకు ఓడిపోయాడు? ఆ తర్వాత కాలంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావచ్చు, రవీంద్ర అరెస్ట్ కావచ్చు, అయ్యన పాత్ర ఇంటి మీద ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, ఇట్లాంటి ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది చేసుకెళ్లారు. అది అరాచక ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం అని మాట్లాడటానికి తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడి. నిజంగా అరాచకం అంటే సంక్షేమం నీకు ఇవ్వను, నీ పార్టీ అయితే ఇవ్వను, ఆ పార్టీ అయితే ఇవ్వనంటే అరాచకం. అలా కాకుండా ఇంటి దగ్గరికే వాలంటీర్ వచ్చి, ఇంటి ఏరియాలోనే సచివాలయం వచ్చి, ఇంటి ఏరియాలోనే రైతు భరోసా కేంద్రం వచ్చి, ఇంటి ఏరియాలోనే ఇంటి దగ్గరికే వచ్చి మెడికల్ చెకప్ చేసి, ఇంటి ఏరియాలోనే ఆసుపత్రి పెట్టి ఇన్ని చేస్తే అరాచకం అన్నటువంటి పాయింట్ జనంలోకి వెళ్ళడానికి కారణమైంది కొన్ని కేసులు అన్నట్టు. అంత చేసి ఈ ప్రచారం కారణంగా దెబ్బతిన్నాడు. అట్లాంటిది ఇప్పుడు గొప్పగా చెప్తున్నాం, వాడిని ఇచ్చేసాం, వీడిని ఇచ్చేసాం, వాడిని జైలు పడేసాం, వాడిని కొట్టాం, వాడిని చస్తున్నాడు, ఈ టైపులో ఇది జనాల్లోకి వెళ్ళదా? గొప్పగా చెప్పుకుంటున్నాం మనం, గొప్పగా పేపర్లో రాయిస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడు ఎంతో ప్రేమ ఉన్నట్టు ప్రేమ కురిపించేస్తున్నారు ఎవరో సాయి గారు. ఈ అరెస్టుల వల్లట తెలుగుదేశం పార్టీకి నష్టం అవుతుందట, తెలుగుదేశం పార్టీ ఓడిపోద్దట, కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలాలని కోరుకుంటాడంటే ఇప్పుడు మనం మళ్ళీ గెలవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలవాలి, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని వైసీపీ కార్యకర్త కోరుకుంటాడట. ఇప్పుడు మనం నమ్మాలి. అది ఎంత నాగ్గా చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఇవన్నీ చేశాడట, చాలా మంచి కార్యక్రమాలు జగన్ గారు చేశారట. అయినా కూడా ఒక అచ్చెన్నాయుడు గారి మీద, అయ్యన పాత్రుడు గారి మీద, అలాగే ఆయన ఎవరో కొల్లు రవీంద్ర గారి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతీకార కేసులు పెట్టడం, ప్రతీకార దాడులు చేయడం అనే దాన్ని ప్రజలు ఎక్కువ తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో మీరే గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు కూడా ఇలా చేయడం వల్ల మిమ్మల్ని కూడా ఓడించేది మళ్ళీ జగన్ గారు సీఎం అయిపోతారు, జాగ్రత్త అని చెప్తున్నాడట. అలా ఎక్కడైనా లాజిక్ ఉందండి? జగన్ ఓడిపోవాలని అతను కోరుకుంటాడా? తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటాడా? మనం ఒకవేళ నిజంగానే ఈ కేసుల వల్ల వీళ్ళు జైల్లో పెట్టడం వల్ల టీడీపీకి నిజంగా ప్రజల్లో బ్యాట్ వస్తూ ఉంటే వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు.
ఏం మాట్లాడకండి, అరెస్టులు చేయనివ్వండి. ఎందుకంటే దానివల్ల ప్రజల్లో వాళ్ళకి బ్యాడ్ వస్తుంది. రేపు చక్కగా మనం గెలిచేయచ్చు అని చెప్పి సైలెంట్గా ఉంటారు తప్ప, వీళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి మీరు పలానా పని చేస్తే కనుక మీకు నష్టం అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా అది మనకి పాజిటివ్ అనే అర్థం. శత్రువు ఎందుకంటే మన మంచి కోరుకుంటాడు. ఈయన సజ్జల రెడ్డి గారి బ్యాచ్, సజ్జల రెడ్డి గారి పేమెంట్తో నడుస్తుంది ఈయన వ్యవహారం అంతా. సజ్జల రెడ్డి గారి దగ్గర పేమెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలని కోరుకుంటాడా సాయి? సింపుల్ లాజిక్ ఇది. మనకి చెప్పేస్తున్నాడు, మంత్రులు చాలా నీతులు చెప్తున్నాడు. అబ్బాయి మీరు అరెస్టులు కట్ట చేయకండి, మీరు ఓడిపోతారు, కాబట్టి మీరు అరెస్టులు చేయకుండా అప్పుడు దౌర్జన్యాలు చేసిన వాళ్ళని, దాడులు చేసిన వాళ్ళని, బూతులు తిట్టిన వాళ్ళని అందరినీ వదిలేండి హ్యాపీగా. అప్పుడు మా వాళ్ళందరూ చాలా సేఫ్గా హాయిగా ఉంటారు వైసీపీ వాళ్ళు. జగన్ ఎందుకు ఓడిపోయాడు? ఆ తర్వాత కాలంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావచ్చు, రవీంద్ర అరెస్ట్ కావచ్చు, అయ్యన పాత్ర ఇంటి మీద ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, ఇట్లాంటి ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది చేసుకెళ్లారు. అది అరాచక ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం అని మాట్లాడటానికి తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడి. నిజంగా అరాచకం అంటే సంక్షేమం నీకు ఇవ్వను, నీ పార్టీ అయితే ఇవ్వను, ఆ పార్టీ అయితే ఇవ్వనంటే అరాచకం. అలా కాకుండా ఇంటి దగ్గరికే వాలంటీర్ వచ్చి, ఇంటి ఏరియాలోనే సచివాలయం వచ్చి, ఇంటి ఏరియాలోనే రైతు భరోసా కేంద్రం వచ్చి, ఇంటి ఏరియాలోనే మెడికల్, ఇంటి దగ్గరికే వచ్చి మెడికల్ చెకప్ చేసి, ఇంటి ఏరియాలోనే ఆసుపత్రి పెట్టి ఇన్ని చేస్తే అరాచకం అన్నటువంటి పాయింట్ జనంలోకి వెళ్ళడానికి కారణమైంది కొన్ని కేసులు అన్నట్టు. అంత చేసి ఈ ప్రచారం కారణంగా దెబ్బతిన్నాడు. అట్లాంటిది ఇప్పుడు గొప్పగా చెప్తున్నాం, వాడిని ఇచ్చేసాం, వీడిని ఇచ్చేసాం, వాడిని జైలు పడేసాం, వాడిని కొట్టాం, వాడిని చస్తనాడాడు, ఈ టైపు. ఇది జనాల్లోకి వెళ్ళదా? గొప్పగా చెప్పుకుంటున్నాం, మనం గొప్పగా పేపర్లో రాయిస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడు ఎంతో ప్రేమ ఉన్నట్టు ప్రేమ కురిపించేస్తున్నారు ఎవరో సాయి గారు. ఈ అరెస్టుల వల్లట తెలుగుదేశం పార్టీకి నష్టం అవుతుందట, తెలుగుదేశం పార్టీ ఓడిపోద్దట, కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలాలని కోరుకుంటాడంటే ఇప్పుడు మనం మళ్ళీ మళ్ళీ గెలవాలని చెప్పి, తెలుగుదేశం పార్టీ గెలవాలి, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని వైసీపీ కార్యకర్త కోరుకుంటాడట. ఇప్పుడు మనం నమ్మాలి. అది ఎంత నాగ్గా చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఇవన్నీ చేశాడట, చాలా మంచి కార్యక్రమాలు జగన్ గారు చేశారట. అయినా కూడా ఒక అచ్చెన్నాయుడు గారి మీద, అయ్యన పాత్రుడు గారి మీద, అలాగే ఆయన ఎవరో కొల్లు రవీంద్ర గారి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతీకార కేసులు పెట్టడం, ప్రతీకార దాడులు చేయడం అనే దాన్ని ప్రజలు ఎక్కువ తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో మీరే గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు కూడా ఇలా చేయడం వల్ల మిమ్మల్ని కూడా ఓడించేసి మళ్ళీ జగన్ గారు సీఎం అయిపోతారు, జాగ్రత్త అని చెప్తున్నాడట. అలా ఎక్కడ లాజిక్ ఉందండి? జగన్ ఓడిపోవాలని ఇతను కోరుకుంటాడా? తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటాడా? మనం ఒకవేళ నిజంగానే ఈ కేసుల వల్ల వీళ్ళు జైల్లో పెట్టడం వల్ల టీడీపీకి నిజంగా ప్రజల్లో బ్యాడ్ వస్తుంటే వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. ఏం మాట్లాడకండి, అరెస్టులు చేయనివ్వండి. ఎందుకంటే దానివల్ల ప్రజల్లో వాళ్ళకి బ్యాడ్ వస్తుంది. రేపు చక్కగా మనం గెలిచేయచ్చు అని చెప్పి సైలెంట్గా ఉంటారు తప్ప, వీళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి మీరు పలానా పని చేస్తే కనుక మీకు నష్టం అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా అది మనకి పాజిటివ్ అనే అర్థం. శత్రువు ఎందుకంటే మన మంచి కోరుకుంటాడు. ఈయన సజ్జల రెడ్డి గారి బ్యాచ్, సజ్జల రెడ్డి గారి పేమెంట్తో నడుస్తుంది ఈయన వ్యవహారం అంతా. సజ్జల రెడ్డి గారి దగ్గర పేమెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలని కోరుకుంటాడా సాయి? సింపుల్ లాజిక్ ఇది. మనకి చెప్పేస్తున్నాడు, మంత్రులు చాలా నీతులు చెప్తున్నాడు. అబ్బాయి మీరు అరెస్టులు కట్ట చేయకండి, మీరు ఓడిపోతారు, కాబట్టి మీరు అరెస్టులు చేయకుండా అప్పుడు దౌర్జన్యాలు చేసిన వాళ్ళని, దాడులు చేసిన వాళ్ళని, బూతులు తిట్టిన వాళ్ళని అందరినీ వదిలేండి హ్యాపీగా. అప్పుడు మా వాళ్ళందరూ చాలా సేఫ్గా హాయిగా ఉంటారు వైసీపీ వాళ్ళు.